Today is 6 July 2026. This is Kamlakar Beljapalli Venkata. Chiral chemistry అనేది ఉంటుందండి. Chiral molecules and whatever we manufacture in the lab, different APIs manufacture చేసినప్పుడు బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్ ఉంటాయి అండ్ chiral chemistry ఉంటుంది అండ్ మాలిక్యులర్ సైన్స్ ఉంటుంది. మెడిసినల్ కెమిస్ట్రీలో కూడా మనకి పాలిమార్ఫ్స్ అనేవి ఉంటాయి చాలా ఇంపార్టెంట్గా. ఈ స్టీరియో ఐసోమెరిజం ఉంటుంది. ఐసోమెరిజం తర్వాత స్టీరియో ఐసోమెరిజం తర్వాత పాలిమార్ఫ్స్ ఉంటాయి. సాలిడ్ ఫార్మ్స్, కెమికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సేమ్ మాలిక్యులర్ ఫార్ములాస్ మారకుండా డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్స్ కొన్ని వ్యాధుల నిమిత్తం వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ద మ్యానుఫ్యాక్చర్ బై స్పెసిఫిక్ డిసీజెస్ ద రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద కెమికల్ అండ్ హౌ దే ఎఫెక్ట్ ద పేషెంట్ లైఫ్ అండ్ వెదర్ దే ఆర్ ఎఫెక్టివ్ ఆన్ ద పేషెంట్ ఆర్ నాట్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద డ్రగ్ ఇన్ ద ల్యాబ్. కొన్ని ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఏదైతే పాలిమార్ఫ్స్ అవన్నీ కూడా కెమికల్కి సంబంధించినవి ఉన్నా సరే కూడా సేమ్గా అబ్జార్బ్ అవ్వ బాడీలో బికాజ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ ద స్ట్రక్చర్స్. దాన్ని బట్టి అది ఎంత దాకా పేషెంట్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ కెమికల్ ఫామ్ని, ఎంత దాకా డిసీజ్ ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది అది అనేది దాని తాలూకా పొజిషన్ ఆఫ్ స్ట్రక్చరల్ పొజిషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ఆటమ్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ పాలిమార్ఫ్ స్ట్రక్చర్ బట్టి జనరల్గా ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి ఇలా డినోట్ చేస్తారు. రకరకాల క్లైమేటిక్ కండిషన్స్లో రకరకాల కంట్రీస్లో కొన్ని ఫామ్స్ యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ అనేది డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్కి ఆర్ సింథటిక్ ల్యాబ్కి చెప్తారో దాని ప్రకారం మనం అక్కడ సాల్వెంట్స్ మార్చడం ద్వారా లేదా సాల్వెంట్స్ యూస్ చేయడం ద్వారా లేదా రియాక్షన్ రన్ చేసే విధానం బట్టి దాన్ని ఆ స్పెసిఫిక్ ఫామ్ని డెరైవ్ చేసి మనం ఆ ప్రోడక్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన సింథటిక్ రూట్ ఉంటుందో దాని ప్రకారం మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్కి అందజేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదంతా కూడా కాస్టింగ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక మాలిక్యూల్ తయారు చేసి మార్కెట్కి రిలీజ్ చేసేటప్పుడు సేమ్ మాలిక్యూల్ డిఫరెంట్ కాస్ట్లో దొరుకుతూ ఉన్నప్పుడు ఎందుకని కొన్ని మాలిక్యూల్స్ ఆర్ కొన్ని కెమికల్స్ ఆర్ ఏపీఎస్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటున్నాం, కొన్ని ఎందుకు కొనటం లేదు తక్కువ కాస్ట్ దొరుకుతున్నాయి అన్నది రకరకాల పారామీటర్స్ ఇన్ విచ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ల్యాబ్, రకరకాల పారామీటర్స్ అండర్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఏ ల్యాబొరేటరీ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ద కాస్ట్ ఆఫ్ కెమికల్స్ అండ్ వెదర్ దే ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బయోలాజికల్ ఎక్స్ట్రాక్షన్ ఏమైనా ఉందా లేదంటే లార్జ్ స్కేల్ కెమిస్ట్రీ రన్ చేయాల్సి వస్తుందా. ఈ స్టేజ్డ్ సింథసిస్ బట్టి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద రా మెటీరియల్స్ యూజ్డ్ టు డిరైవ్ ద స్పెసిఫిక్ మాలిక్యూల్ అండ్ ఆల్సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద సాల్వెంట్స్ యూజ్ అండ్ ఆల్సో కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఏదైతే రియాక్షన్ రూట్ అనేది ఒకటి పెట్టుకుని దాని నుంచి మనకి డిరైవ్ చేసుకోవాల్సిన ఫామ్ ఏదైతే వాళ్ళకి కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఫామ్ని వాళ్ళకి డిరైవ్ చేసి ఇవ్వడానికి కావాల్సిన హార్డ్ వర్క్ అంతా ఇనిషియల్ స్టేజెస్లో కెమిస్ట్రీ ద్వారా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ద మాలిక్యూల్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ల్యాబ్ when it is a generic molecule there is no need of any chemical trials and just we extract the molecule and we assess it the purity of the molecule and the impurity count ఎంత ఉంది దాని మెథడ్ డెవలప్మెంట్ చేసి ఎనలిటికల్ శాంప్లింగ్ మెథడ్ డెవలప్మెంట్ చేసి క్వాలిటీ కంట్రోల్ కూడా డెవలప్ అయిన తర్వాత దాన్ని ఎంత ప్యూరిటీ మీద మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కస్టమర్ రిక్వైర్మెంట్ అయిన ఫామ్ పాలిమార్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫామ్
ఆఫ్ ద కెమికల్ మాలిక్యూల్ బట్టి మనం కాస్ట్ డిరైవ్ చేసుకొని అదంతా సప్లై చైన్ ద్వారా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ మార్కెట్స్ ద్వారా మన కస్టమర్కి అమ్మినాక వాడు మళ్ళీ దాన్ని బల్క్ చేసుకుని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్కి అందజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి ఆ మాలిక్యూల్ ఏదైతే మనం బిల్డ్ చేస్తాం ల్యాబ్లో ఎట్ దట్ టైం మనం ప్రాపర్గా కెమిస్ట్రీ అంతా రన్ చేసి అన్ని క్వాలిటీ పారామీటర్స్ పాటించి కెమికల్ అబ్జార్ప్షన్ ఇన్ ద హ్యూమన్ బాడీ మీన్స్ ఇన్ వాట్ ఫామ్ ఇట్ ఈస్ అబ్జార్బ్ బెటర్ ఇన్ యువర్ బాడీ. మనం రెగ్యులర్గా వాడి పారాసెటమాల్ కూడా డిఫరెంట్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేస్తుందని కెమిస్ట్రీ చెప్తుంది. డిపెండింగ్ ఆన్ ఆల్ పారామీటర్స్ ది కాస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ మార్కెట్కి వచ్చేసరికి పడుతున్నది. సో అంతే తప్పితే కెమికల్స్ అన్నీ ఒకలానే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే ఒక్కొక్క ఫార్మా ఇండస్ట్రీస్ ఒక్కొక్క కాస్టింగ్ మీద అమ్మాల్సిన అవసరం ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే మనం రెగ్యులర్గా వాడి మెడిసిన్స్ కూడా ఒక్కొక్క ఫార్మా ఇండస్ట్రీ ఒక్కొక్క కాస్ట్ మీద పెడతాయి. అలా కాస్ట్ మళ్ళీ క్యాప్ చేస్తారు. మ్యాక్సిమం అండ్ మినిమం రేట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ బట్టే ఉంటుంది. ఈ అన్ని పారామీటర్స్ అండ్ ద రేట్ అట్ విచ్ యూజ్ ద కెమికల్స్ అండ్ ద ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఇమ్యూనిటీ ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేసి మార్కెట్ చేసినాక దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద రాకుండా లాంగ్ టర్మ్ యూస్ చేసి కెమికల్స్ ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేసినట్టయితే మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం బట్టే అంటే ప్రతి ఒక్కరు 500 mg ఆఫ్ సమ్ ఎక్స్వైజెడ్ కెమికల్ మనం ట్యాబ్లెట్ రూపంలో తీసుకున్నప్పుడు దాని మెటబాలిక్ సైకిల్ ఎన్నాళ్ళు పడుతుంది, బాడీలో ఎన్ని హవర్స్లో హాఫ్ లైఫ్ సైకిల్ అండ్ మెటబాలిక్ రియాక్షన్స్ రన్ చేస్తుంది, ఎంత సమయంలో అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటున్నది, ఈ అన్ని పారామీటర్స్ బేస్ చేసుకుని ఎంత పర్సంటేజ్ అబ్జర్ప్షన్ జరుగుతుంది ఆ ఫామ్లో ఆ కెమికల్ ఎంత ప్రభావం చూపిస్తుంది, effectiveness of the chemical and also absorption of the chemical, how the body is absorbing that specific form. ఇవన్నీ మనకి పారామీటర్స్ ఇవన్నీ స్టడీస్ చేసినాక ఒక ట్యాబ్లెట్ మార్కెట్కి వచ్చినట్టు అయితే డెఫినెట్గా పేషెంట్ కండిషన్ హీల్ అవుతుందనే ఉద్దేశంతో రకరకాల టెస్ట్ పారామీటర్స్లో వాళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫార్మస్యూటికల్ కంపెనీస్ మార్కెట్ చేస్తాయి. కాబట్టి కొన్ని కంపెనీస్ అమ్మే డ్రగ్స్ సేల్ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ పెడతాయి. డజంట్ మీన్ దట్ దే ఆర్ లూటింగ్ ద పబ్లిక్. ఎవ్రీ కెమికల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్, థెరపటిక్ ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ అండ్ ద హార్డ్ వర్క్ ద pharmaceutical industry is putting on deriving the chemical and driving it to the market. Jai Hind.